అల్పపీడన ప్రభావంతో తూర్పుగోదావరి కోనసీమ జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మైదానం ప్రాంతంలో చిరుజల్లులు పడుతూ ఉండగా ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం పడుతోంది. అయితే ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరికి వరద తగ్గుముఖం పడుతుండగా ప్రస్తుతం నీటి మట్టం 9.3 అడుగులకు చేరింది. బ్యారేజ్ గేట్లెత్తి సుమారు 6,56,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజమండ్రి నుంచి హరీష్ మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, అల్పపీడన ప్రభావం ఇంకొక 2 రోజుల వరకు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. వర్షాలు కూడా చాలా ఎక్కువ ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. డీటెయిల్స్ అంటే కార్తీక్, మరోసారి అల్పపీడన ప్రభావం ప్రారంభమైంది. అల్పపీడన ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. అటు తూర్పుగోదావరి జిల్లా, కోనసీమ, అల్లూరు సీతారామరాజు జిల్లా 3 జిల్లాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. అయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో వరద ప్రభావం, గోదావరి వరద ప్రభావం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మరోసారి వర్షాలు భారీగా కురడంతో అటు గోదావరి, శబరితో పాటు కొండవాగులు కూడా ఉధృతంగా ప్రవహించే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సోకిలేరు వాగు, కుయుగురు వాగు భారీగా ప్రవహించడంతో, ఉధృతంగా ప్రవహించడంతో 326 జాతీయ రహదారిపై కూడా వరద నీరు రావడం, ఆంధ్ర ఒరిస్సాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. దీంతో పాటు చింతూరు, విఆర్పురం, అదేవిధంగా కోనవరం మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే ఒకవైపు గోదావరి వరద తగ్గుముఖం పడుతుందన్న పరిస్థితిలోనే ఇప్పుడు మళ్ళీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతానికైతే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర గోదావరి వరద నీటి మట్టం 9.3 అడుగులుగా ఉంది. అదేవిధంగా 6,56,000 క్యూసెక్ నీటిని అయితే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు దిగునున్న కోనసీమలో ఇప్పటికీ కాజువేలు, కనకాయలంక కాజువే, గంటిపెదపూడి కాజువే ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. ఇంకా అక్కడ వరద ప్రభావం పూర్తిగా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న తరుణంలో మరోసారి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా, కోనసీమలో అయితే ఇవాళ తెల్లవారుజాము నుంచి ఏకదాటిగా వర్షం కురుస్తుంది. అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయ్యే పరిస్థితి లేదు. కానీ ఇదే పరిస్థితి మాత్రం కొనసాగితే ఖచ్చితంగా లోతట్టు ప్రాంతాలన్నింటిలో కూడా వరద నీరు చేరిపోతుంది. దాంతోపాటు ఏజెన్సీలో మరోసారి భారీగా కొండవాగులు పొంగి ప్రవహించి దాదాపు 30-40 గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయే పరిస్థితి కనిపిస్తోంది. కార్తీక్, థ్యాంక్ యూ హరీష్.